ఈ జాతర ప్రతి సంవత్సరం కూడా అరవ సంప్రదాయంలో చైత్ర మాసంలో అంటే చిత్రి నెలలో జరుగుతుంది. పూర్వము తిరుపతి పట్టణాన్ని పాలెగాళ్ళు పరిపాలించేవారు. వీళ్ళు దొరదనం చేత స్త్రీలను చెరబట్టడము, స్త్రీల పట్ల అసభ్యంగా ప్రవర్తించేవారు. ఆ స్త్రీలను గౌరవించడం కోసం, స్త్రీలకు కలుగుతున్న అన్యాయాన్ని అణిచివేయడానికి, స్త్రీలకు గౌరవాన్ని పెంపొందించేందుకు శ్రీ గంగమ్మ తల్లి ఈ తిరుపతి పట్టణంలో ఒక జాతర నిర్వహించింది. ఆ జాతరలో అందరూ కూడా చిత్ర విచిత్ర వేషములను ధరించి తిరుగుతూ ఉంటారు. అయితే ఈ పాలెగాడు జాతరను చూడడానికి బయటకు వచ్చాడు. ఆ సందర్భంలో శ్రీ గంగమ్మ తల్లి ఒక దొరవేషాన్ని ధరించి ఆ పాలెగాడిని తల నరికి చంపేసింది.